ఇథియోపియాలో అగ్నిపర్వతం విస్ఫోటనం 12,000 ఏళ్లలో తొలిసారి పేలిన హైలే గుబ్బి భారీగా ఎగిసిపడుతున్న బూడిద భారత్ పైన ప్రభావం పడే ఛాన్స్ విమానయాన సంస్థలకు హెచ్చరికలు అంటూ చూస్తున్నాం. అబ్బా ఇథియోపియాలో అగ్నిపర్వతం విస్ఫోటనం అట. ఇది చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి. ఒకసారి దాని గురించి క్లియర్ గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇథియోపియాలోని హైలే గుబ్బి అనేటువంటి అగ్నిపర్వతం సోమవారం విస్ఫోటనం చెందింది. ఏర్టా ఆలే శ్రేణిలో ఉన్నటువంటి ఈ అగ్నిపర్వతం అకస్మాత్తుగా పేలింది. 12,000 సంవత్సరాల్లో తొలిసారిగా ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దీని కారణంగా భారీగా బూడిద వెదజల్లుతోంది. టౌలస్ వోల్కలిన్ యాష్ అడ్వైజరీ సెంటర్ దీన్ని ధృవీకరించింది. 15 కిలోమీటర్ల ఎత్తు వరకు లావాను వెదజల్లినట్లు 15 కిలోమీటర్ల ఎత్తు వరకు లావాను వెదజల్లినట్లు తెలిపింది. అకస్మాత్తుగా జరిగిన విస్ఫోటనం కారణంగా దీని నుంచి వెలువడినటువంటి బూడిద ఎర్ర సముద్రం మీదుగా ఓమన్, ఏమెన్ వైపు విస్తరించాయి. దీంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని కోరారు. పలు విమానాలు దారి మళ్లించగా కొన్నింటిని రద్దు చేశారు. ఇండియా పైన ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ అగ్నిపర్వత విస్ఫోటన ప్రభావం ఉత్తర భారత్ పై చూపేటువంటి ఛాన్స్ ఉంది. అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్నటువంటి బూడిద ఢిల్లీ, పంజాబ్, హర్యానాకు చేరుకోనుంది. ఈ క్రమంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమానయాన సంస్థలకు అడ్వైజరీ జారీ చేసింది. రన్వేలు పరిశీలించాలని, అవసరమైతే కార్యకలాపాలు నిలిపేయాలని ఆదేశించింది. అయితే ఇప్పటికే కాలుష్యంతో సతమతమవుతున్నటువంటి ఢిల్లీలోకి బూడిద వ్యాపిస్తే పొల్యూషన్ మరింత పెరగనుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి అంటూ చూస్తా ఉన్నాం. సో ఏవైతే దాదాపు 12,000 ఏళ్ల తర్వాత మొదటిసారి పేలినటువంటి హైలే గుబ్బి అగ్నిపర్వతం. సో ఇది 15 కిలోమీటర్ల మేర ఎత్తుతోటి, అంత పెద్ద ఎత్తుతోటి వ్యాపించిందంటే ఈ యొక్క వచ్చేటువంటి బూడిద మొత్తం కూడా కొన్ని వందల వేల కిలోమీటర్ల వైపు వ్యాపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దానిలో ముఖ్యంగా పంజాబ్ కానీ, హర్యానా కానీ, ఢిల్లీ ఎక్కువగా దీనివల్ల, ఈ బూడిద వల్ల ప్రభావం చెందే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది.